హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. సత్తుపల్లి హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరాను. నేను బయలుదేరితే నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మేస్త్రి గారు చేశారు. టెంకరింగ్ మేస్త్రి గారు చేసి వెంకన్న ఒకసారి షెడ్ కాడికి రమ్మంటే సరే షెడ్ కాడికి వెళ్ళాను. షెడ్ కాడికి వెళ్తే ఇవి 2 ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్లో సత్తుపల్లి దగ్గర కల్లూరుగూడెం వేసుకెళ్తామంటే వేసుకెళ్తానన్నా. అయితే తక్కువ లోడేగా, మామూలుగా అయితే 1600 1700 ఉంటుందన్న. ఒక 1300 ఇమ్మన్నాను. 1300 ఇమ్మంటే వాళ్ళు పార్టీ అన్నారు 1000 రూపాయలు ఇస్తా అన్నారు. 1000 రూపాయలు కాదులేండి, మేస్త్రి గారు మాట్లాడి మేస్త్రి గారు 1100 అన్నారు. 1100 కాదులేండి, ఇక 1200 ఇవ్వండి అన్న తర్వాత మళ్ళీ ఆయన సరే నేను 1200 ఇస్తాను కానీ మళ్ళీ మధ్యదారిలో నిమ్మ మొక్కలు ఉన్నాయి, ఒక 50 నిమ్మ మొక్కలు ఉన్నాయి, వేసుకెళ్ళాలన్నారు. సర్లేండి, మళ్ళీ పెద్ద ఆయన ఇబ్బంది పెడతాం ఎందుకు లేని 50 నిమ్మ మొక్కలు కూడా వేసుకెళ్తానని ఒప్పుకున్నాను. ఈ ఛానల్ కిరాయి, ఈ లోడు చాలా తక్కువే, కిరాయి కూడా చాలా తక్కువే. ఇక ఎట్ట మనం సత్తుపల్లి వెళ్ళాలి కదా, అది అటు పక్క మెయిన్ దారిలోంచి ఒక 10 కిలోమీటర్లు దింపి ఇక ఆ ఛానల్స్ దింపేసేసి మళ్ళీ సత్తుపల్లి వెళ్ళొచ్చులే అని ఇక లోడ్ ఎత్తుకుందామని లోడ్ ఎత్తేసాం దాంట్లోకి. ఈ 2 ఛానల్లే కదా ఎత్తేసి ఇలా వెల్డింగ్ పెడుతున్నారు అడుగున. ఇవి ఎదర తోటకి గేట్కి పెడతానికి అటేపు గొయ్యి తీసి దాంట్లో పెడతారంట. ఇవి ఛానల్స్ ఈ విజయవాడ నుంచి తెప్పించారు. అది అలా పాదం తయారు చేస్తున్నారు. అప్పటికప్పుడే పాదం తయారు చేసి చుట్టూ ఫుల్ వెల్డింగ్ లాగేస్తున్నారు. ఫుల్ వెల్డింగ్ లాగేసి ఒక 2 బద్దలు, ఒక అటు 2 యాంగులర్ ముక్కలు ఇటు 2 యాంగులర్ ముక్కలు తిరక్కోకుండా, అటు ఇటు తిరగకుండా కరెక్ట్గా నిట్ట నిలువుగా ఉండటానికి అవి కూడా పెట్టారు వెల్డింగు. ఇంకా 10 నిమిషాలు పావు గంట ఆగితే నేను బయలుదేరి వెళ్ళిపోయేవాడిని నేను సత్తుపల్లి. ఎందుకంటే అక్కడ మామూలుగా మందులు తీసుకురావడానికి వెళ్ళాలి. ఇక అట్ట బయలుదేరుతుంటే ఇట్లా చేశాడు ఫోన్ మేస్త్రి. అది అలా యాంగులర్ ముక్కలు వెల్డింగ్ పెడతారు సార్, ఆ వెల్డింగ్ ముక్కలు అలా అటుపక్క ఇటుపక్క అటు 2 ఇటు 2 అలా పెట్టించుకొని ఇది తీసుకెళ్ళి అక్కడ దింపి రావాలి. అది అటు ఉన్నారు ఓనర్ గారు, బండి వెనకమాలే వచ్చారులే. అవి కిరాయి ఏమో అసలు 1600-1700 ఉండాలి కిరాయి. దగ్గర 30 కిలోమీటర్లు వస్తుంది. 30 కిలోమీటర్లు వస్తాయి. ఇక మనం ఎట్టా వెళ్తున్నాం కదా అని ఇక మామూలుగా ఇక ఎంత కొంత ఇవ్వలేని మామూలుగా మేస్త్రి గారిగా తెలిసినాక మనకి ఏదైనా వెల్డింగ్ ఉన్నా ఏమన్నా మనం ఇక్కడే చేయించుకుంటాం. సరే అన్న, చాలాసేపు అవుతుంది నువ్వు ఎక్కి లోపలికి, మనం బండి పెట్టి చాలాసేపు అవుతుంది, ఒకసారి స్టార్ట్ చేయమంటే మరి ఎర్త్ ఇచ్చారు కదా, బ్యాటరీ దిగిపోయి స్టార్ట్ అవ్వదు. ఇక అందుకని నేను స్టార్ట్ చేసి బండిలో కూర్చున్నాను. అట్లా వెల్డింగ్ చేసేటప్పుడు మాత్రం స్టార్ట్ చేయాలి, లేదంటే బ్యాటరీ వైర్ అయినా వడదేయాలి. ఇక ఒక 50 నిమ్మ మొక్కలు ఉన్నాయి, దారిలో వేసుకోవాలంటే సరే ఇక నేనే లోపల కూర్చొని ఆయన పెద్ద ఆయనగా 2 మొక్కలు అందిస్తున్నాడు. ఆ నిమ్మ మొక్కలు మొత్తం నేనే లోపల పెట్టి పేర్చాను. ఆ నిమ్మ మొక్కలు కూడా నేనే దింపాను మామిడి తోటలో. ఇక అక్కడ రివర్స్ చేసి ఆ తోటలో ఛానల్ మామూలుగా కింద లాగేసి నేను బండి లాగిచ్చేసాను. వాళ్ళు గేట్ వేసేసుకున్నారు. ఇక నేను బయలుదేరాను. నా కిరాయి ఇచ్చేశారు. నా కిరాయి 1200 నాకు ఇచ్చేసారు. ఇక నేను బయలుదేరాను. ఇదంతా వర్షం పడి బాగా ఫుల్ వర్షం పడుతుంది ఇటుపక్క. ఇప్పుడే ఆగింది వర్షం పడి, మొత్తం గిరగిరలాడుతుంది ఇదంతా. తోటలో తీసుకొచ్చాడు రోడ్డు పక్కన నుంచి. సర్లే బాబు, తోటలోకి వెళ్ళిపోద్ది బండి రమ్మన్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ నచ్చితే బాయ్.